ఈ క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామిని ఛత్రి వెంకటేశ్వర స్వామి అని, ఈ కొండని ఛత్రి వెంకటేశ్వర స్వామి కొండ అని పిలుస్తుంటారు. ఈ కొండపైన వెంకటేశ్వర స్వామి, మల్లికార్జున స్వామి, వీరభద్ర స్వామి, అలాగే ఆంజనేయ స్వామి స్వయంభుగా కొలువై ఉన్నారు. ఛేత్రి అనే పేరు ఎలా వచ్చిందంటే, ఛేత్రి అంటే గొడుగు అని మనకందరికీ తెలుసు. ఈ కొండపై ఎటు చూసినా పెద్ద పెద్ద బండరాళ్ళు ఉంటాయి. ఎండకు వర్షానికి గొడుగు ఎలాగైతే మనల్ని కాపాడుతుందో, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బండరాయి కూడా అలాగే కాపాడుతుంది. అందుకే క్షేత్రి వెంకటేశ్వర స్వామి కొండ అని పేరు వచ్చింది. శ్రీ రత్నాలయ వెంకటేశ్వర స్వామిని దర్శించిన వాళ్ళు తప్పకుండా ఈ క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించండి. అలియాబాద్ చౌరస్తా నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయాన్ని దర్శించండి. ఇక్కడ వాతావరణం అండ్ వ్యూ పాయింట్ వచ్చేసి చాలా బాగుంటుంది. పచ్చని కొండల మధ్య వ్యూ పాయింట్ వచ్చేసి చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.